నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కార్పొరేషన్ హంగులో పడింది. దీంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. నువ్వానైనా అన్నట్లు సాగిన ఈ పోరులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నాయి. కానీ మేయర్ పీఠాన్ని అధిష్ఠించడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. ఇవి ప్రధాన పార్టీల మధ్య దోబూచులాడుతుండగా అనూహ్యంగా గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇప్పుడు కింగ్ మేకర్గా మారారు. మేయర్ పీఠం ఎవరికి దక్కాలనేది ఈయనే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచిన బీఆర్ఎస్ కార్పొరేటర్ను తమ వైపు తిప్పుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యారు. రాత్రికి రాత్రే వందలాదిగా కార్యకర్తలు, అభిమానులు సదరు కార్పొరేటర్ ఇంటికి చేరుకున్నారు. మా నాయకుడిని కాపాడుకుంటామంటూ ఇంటి ముందు పహారా కాశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి ఆ ఒక్క సీటుపైనే ఉంది. లౌకిక శక్తుల ఏకీకరణ పేరుతో బీఆర్ఎస్ తమకు మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది. ఇలాగైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుంది? తమ కార్పొరేటర్ను కాంగ్రెస్కు మద్దతు ఇవ్వమని చెబుతుందా, లేక తటస్థంగా ఉండిపోతుందా అన్నది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక మొత్తానికి నిజామాబాద్ మేయర్ పీఠంపై జెండా ఎగరవేసేది కాంగ్రెస్సా లేక బీజేపీనా? ఈ సస్పెన్స్ వీడాలంటే క్యాంపు రాజకీయాలు ముగిసి కౌన్సిల్ సమావేశం జరిగే వరకు వేచి చూడాల్సిందే.